విభా హోమ్ స్కూల్కి స్వాగతం. మనం ఇప్పుడు ఈ వీడియోలో గద్య కదంబం 8వ పాఠం భాషా శైలి రచనా భేదాలు కొనసాగింపు. పేజీ నంబరు 137. సాధారణ శైలి, ఉద్వేగ శైలి. చెప్పదలుచుకున్న భావాన్ని సూటిగా స్పష్టంగా చెప్పేది సాధారణ శైలి. అలా కాకుండా ఆవేశంతో కానీ ఆవేదనతో కానీ కవితాత్మకంగా చెబితే ఉద్వేగ శైలి అంటాం. ఈ ఉద్వేగ శైలి చాలాసార్లు రాసేవారి మనస్థితిని తెలియచేస్తుంది. సాధారణంగా ఒక అనుకోని అపాయమో ప్రమాదమో జరిగినప్పుడు ఆ అసాధారణ స్థితి తెలియచేయడానికి ఈ శైలి వాడుతుంటారు. ఉదాహరణకు, రాజస్థాన్లో రూప్ కన్వార్ అనే 18 ఏళ్ల యువతి 1987 సెప్టెంబర్ 4న తన భర్తతో పాటు చితికెక్కి దహనమైపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రజ్యోతి దినపత్రిక సెప్టెంబర్ 15వ తేదీ ప్రచురించిన ఒక వ్యాసంలో ఈ పేరా ఉంది. కాళ్ళ గర్భంలో కలిసిపోతున్న ఒక అమానుషమైన సంప్రదాయానికి ఊపిరిపోసిన జైపూర్ గ్రామం సిగ్గుతో తలదించుకోవడానికి బదులు ఆనందోత్సాహంతో కేరింతలు వేస్తోంది. ముక్కు పచ్చలారని 18 ఏళ్ల రూప్ కన్వర్ ప్రాణాలను నిలువునా కాల్చుకు తిన్న ఆ స్థలం నేడు సతీస్థలంగా మారి వేలాది మంది ప్రజల పూజలందుకుంటోంది. ఇది ఎక్కడో జరిగింది కాదు. రాజస్థాన్ రాజధాని జైపూర్కు 80 కిలోమీటర్ల దూరంలో ఈ నెల 4వ తేదీన 4,000 మంది నాగరికుల మధ్య జరిగింది ఈ సంఘటన. ఈ పైన ముందు వర్ణన తర్వాత వార్త ఉంది. ఆ వార్తపై భాగం ఒక కథలాగా మొదలవుతుంది. ఇందులో ఉపయోగించిన అమానుష, ముక్కుపచ్చలారని, కాల్చుకు తిన్న వంటి విశేషణాలు ఈ రచనకు ఉద్వేగాన్ని కలిగిస్తున్నాయి. సతీస్థలం, నాగరికులు అనే మాటలకు అమర్చిన కొటేషన్ మార్కులు ఆ మాటలు వ్యక్తం చేసే భావనలకు రచయిత నిరసన, ఏళన సూచిస్తున్నాయి. ఇంకా ఈ వాక్యాల్లో ఉపయోగించిన పదజాలం కూడా ఇట్లా ఆవేశాన్ని వ్యక్తం చేయడానికి తగినట్లుగా ఉన్నాయి. అందువల్ల ఈ వాక్యాలు మామూలు వచన స్థాయి నుంచి తొలగి సాహిత్య స్థాయిని చేరుకున్నాయి. పేజీ నంబర్ 139. ఈ రకపు వచనం రాయటానికి తగిన పదాలు, విశేషణాలు ఎన్నుకునే నేర్పు అవసరం. 1987 సెప్టెంబర్ 18న ఈనాడు పత్రికలో అచ్చైన ఈ వార్తను చదివి ఇందులో ఉద్వేగానికి సహాయపడ్డ అంశాలను గుర్తించండి. బుధవారం అర్ధరాత్రి నగరం నడిబొడ్డులోని మహిళా హాస్టల్లో ఓ యువతిని కత్తులతో పొడిచి 2 గంటల సేపు బీభత్సం సృష్టించి దుండగులు పారిపోగలిగారు. రక్షించమని కోరుతూ ఆ యువతి చేసిన ఆర్తనాదాలు ప్రక్క గదుల్లోని యువతుల గుండెలను గుబేలుమనిపించాయి. భయంతో వారు బిక్క చచ్చిపోయారు. ఇందులో ప్రశ్నలు చూసుకుందామా? సాధారణ శైలి, ఉద్వేగ శైలి అంటే ఏమిటో వ్రాయండి. చెప్పదలుచుకున్న భావాన్ని సూటిగా స్పష్టంగా చెప్పేది సాధారణ శైలి. అట్లా కాకుండా ఆవేశంతో కానీ ఆవేదనతో కానీ కవితాత్మకంగా చెబితే అది ఉద్వేగ శైలి. దీన్నే మరొక రకంగా ప్రశ్న అడగవచ్చు. సాధారణ శైలికి ఉద్వేగ శైలికి ఉన్న తేడా ఏమిటి? మరో ప్రశ్న, ఉద్వేగ శైలిని ఎప్పుడు వాడతారు? సాధారణంగా ఒక అనుకోని అపాయమో ప్రమాదమో జరిగినప్పుడు ఆ అసాధారణ స్థితిని తెలియచేయడానికి ఉద్వేగ శైలిని వాడతారు. రచయిత ఇచ్చిన ఉదాహరణలో ఉద్వేగాన్ని రేకెత్తించే పదజాలమేది? ముక్కు పచ్చలారని, కాల్చుకు తిన్న, సతీస్థలం, నాగరికులు ఆ పదాల కొటేషన్ మార్కులు, అమానుష్యం మొదలైన పదాలన్నీ ఉద్వేగభరితమై ఆవేశాన్ని వ్యక్తం చేసేటట్టున్నాయి. మరో ప్రశ్న, 1987 సెప్టెంబర్ 18న ఈనాడు పత్రికలోని వార్తలో ఉద్వేగానికి సహాయపడ్డ పదాలను లేక అంశాలను గుర్తించండి. అర్ధరాత్రి నగరం నడిబొడ్డులోని యువతిని కత్తులతో పొడిచి బీభత్సం సృష్టించి ఆర్తనాదాలు గుండెలను గుబేలుమనిపించాయి. బిక్క చచ్చిపోయారు మొదలైన పదాలు ఉద్వేగం కలిగిస్తాయి. పేజీ నంబరు 139. సాధారణ శైలి, కవితాత్మక శైలి.
ఈ పైన ముందరి ఉపవిభాగంలో చర్చించిన ఉద్వేగ శైలిలో కూడా కవితాత్మకత ఉన్నప్పటికీ ఈ రకపు శైలి ఆవేదనను వ్యక్తం చేయడానికి మాత్రమే పనికొస్తుంది. అట్లా కాక మనసుకు ఉల్లాసాన్ని, సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగించే శైలిని కవితాత్మక శైలిగా ఇక్కడ ఉద్దేశిస్తున్నాం. ఉదాహరణకు కాశ్మీర దీపకళిక అనే పుస్తకంలో కాశ్మీర ప్రాంతంలోని ఉలార్ సరస్సును చూపి ఉత్సాహంతో రాసిన ఈ వచనం చూడండి. వెండి రేకునొక దాన్ని భూమి ఉపరితలాన మిక్కిలి నేర్పుతో తాపడం చేసినట్లున్న ఈ సరస్సు నిస్తరంగంగా స్తబ్దంగా శోభిస్తోంది. ఆకాశం మీద విచ్చలవిడిగా పరుచుకున్న మబ్బు ముక్కలు తెల్లవి, నీలివి, రకరకాల ఆకారాలు కలిగి ఆ నీళ్ళలో ప్రతిఫలిస్తున్నాయి. ఈ వెండి రేకు మీద నీలాలు, ముత్యాలు పొదిగినట్లు అందాలు చిందిస్తోంది సరస్సు. దూరంగా కొండల వరుస, వాటి అంచుల చివళ్ళు నీళ్లలో కరిగి వాటి మీద గుండు సూదులు కుచ్చినట్లుగా భ్రమ కలిగిస్తున్న పైన్ చెట్ల ఆకారాలు కూడా ప్రతిఫలించి నిటారుగా వసుంధరా వక్షస్థలం మీద నిలువవలసిన పర్వతం దన్ను తప్పి సరస్సులోకి ఉరిగిన భ్రమ కలిగిస్తోంది. పై వచనంలో రచయిత్రి ప్రకృతి శోభకు పారవస్యం చెందిన పద్ధతి కనిపిస్తుంది. తరంగాలు లేని, చలనం లేని ఆ సరస్సు 15 మైళ్ళ వెడల్పు. భూమి పైభాగాన వెండి రేకునొక దాన్ని చాలా నేర్పుతో తాపడం చేసినట్లున్నదని రచయిత్రి వర్ణించారు. ఊహకు మాత్రమే అందే పోలిక ఇది. చుట్టూ ఉన్న పైన్ చెట్లు వెండి రేకు మీద కొట్టిన మేకుల్లాగా ఉన్నాయని వర్ణించారు. ఇట్లా పోలికల ద్వారా సాహిత్య స్థాయి అందుకున్న వచనమిది. సాహిత్య స్థాయిని అందుకున్న వచనాలను ఇంకా చాలాలను అనుభవాన్ని బట్టి గుర్తించవచ్చు. సాహిత్యేతరమైన వచనాల్లో కూడా కొన్ని రకాల శైలీ భేదాలను, వాటి ప్రయోజనాలను గుర్తించవచ్చు. ఈ కింద ఉదహరించిన వచనంలో సాహిత్య స్థాయికి అనుకూలించిన అంశాలను గుర్తుపట్టండి. ఇది దేవులపల్లి కృష్ణశాస్త్రి కందుకూరి రాజ్యలక్ష్మణ మీద రాసిన వ్యాసంలోనిది. నా దృష్టిలో వెలుగుంటే, నా మనస్సులో విజ్ఞానం ఉంటే, నా హృదయంలో స్వచ్ఛత ఉంటే, హేమంత నిశీదంలో వాసంత ప్రభాతం చూడగల విశ్వాసమే ఉంటే, ఆ చిన్న కపోలాలలో, ఆ స్విన్న నేత్రాలలో, ఆ జీర్ణవసనంలో నా శరీరాన్ని తన చేతులతో లాగే, నా జీవితాన్ని తన ప్రేమతో శుభ్రసుందరంగా కడిగిన మాతృమూర్తిని చూడగలిగి ఉందును కదా. ఈ రకపు శైలిలో చెప్పదలుచుకున్న విషయాన్ని నిర్మోహమాటంగా, సూటిగా, చురుగ్గా, స్పష్టంగా చెప్పే పద్ధతి కనిపిస్తుంది. ఉదాహరణకు రాజమల్లు రామచంద్రారెడ్డి గారి వాక్యాలు చూడండి. ఈ సాహిత్య వర్తకానికి తెలుగు రేడియో ఒక విధేయమైన పరిచారిక, సాహిత్య అకాడమీ ఒక విశ్వాసపాత్రమైన అంగరక్షక దళం. ఈ శైలిని లాగుడు శైలిగా మార్చదలుచుకుంటే ఈ విధంగా రాయవచ్చు. ఈ సాహిత్య వర్తకానికి తెలుగు రేడియో ఒక విధేయమైన పరిచారికలాగా కనిపిస్తుంది. సాహిత్య అకాడమీ ఒక విశ్వాస పాత్రమైన అంగరక్షక దళంలాగా నాకు అనిపిస్తోంది అనే మాటలు చేర్చడం వలన శైలిలో పదును ఏ విధంగా పోయిందో గుర్తుపట్టవచ్చు. నిశ్చయాత్మకంగా చెప్పవలసిన చోట జారుడు పద్ధతిలో అనిపిస్తుంది అని చెప్పటం వలన ఈ మార్పు కలుగుతున్నది. అభ్యాసాలు. ఈ కింది పదునైన శైలిని మీరు స్వంతంగా రాసే శైలిలోకి మార్చి భేదాన్ని పరిశీలించండి. సాహిత్యం వర్తకమైనప్పుడు జీవితం వాస్తవాన్ని చిత్రించదు, కృత్రిమ అనుభూతులను సృష్టిస్తుంది. వాటికి మార్కెట్ లేకపోతే దాన్ని కూడా కృత్రిమంగా సృష్టిస్తుంది. గత 20 ఏళ్లలోనూ సాహిత్య వర్తకులైన పత్రికా సంపాదకులు సాధించిందదే. ఇందులో ప్రశ్నలు చూసుకుందామా. కవితాత్మక శైలి అంటే ఏమిటి? మనసుకు ఉల్లాసాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించే శైలిని కవితాత్మక శైలి అంటారు. దీనికి రచయిత ఇచ్చిన ఉదాహరణ కాశ్మీర దీపకళిక అనే పుస్తకంలో ఉలార్ సరస్సును వర్ణించిన విధానం. చూసారుగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
ఇలాంటి మరిన్ని వీడియోలు పొందాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు అందుతుంది. మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత వరకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.